Hi viewers, welcome to FBTV. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో అగ్రరాజ్యాలైన అమెరికా యుద్ధంలో ఉంది. ఇరాన్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. అలాగే కొత్తగా యూకే కూడా జాయిన్ అయింది. అసలు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న యుద్ధం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళిద్దరు అంత భీకర పోరాటంలో పాల్గొంటున్నారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉన్న విభేదం అనేది ఆధునిక మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో అత్యంత సంక్లిష్టమైన ప్రాధాన్యమైన అంశాల్లో ఒకటి. ఈ వివాదానికి శతాబ్దాల చరిత్ర ఉండకపోయినా కూడా గత 4 దశాబ్దాలలో ఇది తీవ్రమైన స్థాయికి చేరుకుంది. దీని వెనుక రాజకీయమైన, మతపరమైన, భౌగోళిక, రక్షణాత్మకమైన కారణాలు అనేక ఉన్నాయి. ఈ వివాదాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి కొన్ని అంశాలని గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ అసలు 1979లో ఈ ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ రెండు దేశాల మధ్యన గొడవలు ప్రారంభమయ్యాయి అని చెప్పొచ్చు. దానికి ముందున్న పూర్వస్థితి ఏంటి అంటే, ఒకసారి చూసినట్లయితే 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడాక ఇరాన్ షా పాలనలో మిడిల్ ఈస్ట్ లో తొలి దేశాల్లో ఒకటిగా ఇజ్రాయిల్ ని గుర్తించింది. 1960-70ల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చక్కటి వ్యాపార సాంకేతిక సంబంధాలు ఉండేవి. ఈ రెండు దేశాల మధ్య చాలా స్నేహపూర్వక సంబంధాలే ఉండేవి. రెండు మంచి ఫ్రెండ్షిప్ ఉన్న దేశాలుగా మెలిగేవి. ఈ రెండు ఇటు మధ్యన ఫ్రెండ్షిప్ ఎక్కడ మలుపు తిరిగిందంటే, ఇరాన్ లో 1979 ఇస్లామిక్ విప్లవం ఇమాం అయతొల్లా ఖమేనీ నేతృత్వంలో షా పాలనను తొలగించి ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఏర్పడింది. ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఏర్పడిందో అప్పటి నుంచి ఈ కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్ దేశాన్ని సైతాన్ రాజ్యంగా పిలిచి దాన్ని ధ్వంసం చేయాలని ఒక దృఢ సంకల్పం కల్పించింది. అప్పటి నుంచే ఇరాన్ ఇజ్రాయెల్తో అన్ని రంగాల సంబంధాలను తెంచుకుంది. దీనికి ప్రధానమైన కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మతపరమైన విభేదం. ఇరాన్ దేశం షియా ముస్లిం దేశం, ఇజ్రాయెల్ వచ్చేసి జూయిష్ అంటే యూదు దేశం. ఇరాన్ ప్రభుత్వం మతాధిష్ఠిత పాలనను నమ్ముతూ ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ పై తీవ్ర వ్యతిరేకత కలిగిస్తుంది. ఖొమేనీ సిద్ధాంతం ప్రకారం ఫిలిస్తీన్ ను స్వాతంత్రంగా చేయటం ముస్లిం ధర్మ బాధ్యత. దీంట్లో కొన్ని పొలిటికల్ లక్ష్యాలను చూస్తే ఇరాన్ ఎప్పుడూ కూడా తనను తాను ముస్లిం దేశాల మధ్య ప్రపంచ నాయకుడిగా స్థాపించుకోవాలనుకుంటూ ఆరాటపడుతూ ఉంటుంది. దానికోసం ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్ ను వ్యతిరేకించడం ద్వారా హిజ్బుల్లా, హమాస్ వంటి గ్రూపులకు మద్దతిచ్చి ప్రభావాన్ని పెంచుకుంటుంది. ఇరాన్ తన న్యూక్లియర్ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఇదే టైంలో ఇది ఇజ్రాయెల్ కి అత్యంత పెద్ద భద్రతా ప్రమాదంగా కనిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ అణు కార్యక్రమాలను మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ అభద్రతా భావంతో ఇరాన్ ని చూస్తూ ఉంటుంది. ఇరాన్ అణు కార్యక్రమాలను చేపట్టి అణు ప్రయోగాలు చేస్తే కనుక ఎప్పటికైనా తమకు పక్కలో బల్లెం లాగానే ఉంటది ఇరాన్ అనేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ అనేక సార్లు ఇరాన్ లోని న్యూక్లియర్ కేంద్రాలపై సైబర్ దాడులు, ఇంకా రహస్య ఆపరేషన్లు అంటే శాస్త్రవేత్తలని రహస్యంగా చంపించడం కూడా చేసింది. దానికి ప్రతిగా ఇరాన్ ఇప్పుడు హిజ్బుల్లా, షియా మిలీషియాలను ఉపయోగించి ఇజ్రాయెల్ పై ఒత్తిడి తెస్తూ ఉంటుంది. మిడిల్ ఈస్ట్ లో ప్రత్యక్ష ప్రతిస్పర్ధ ఇద్దరికీ ఉంది. దీంట్లో ప్రాక్సీ వార్స్ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా కూడా అనేక ప్రాక్సీ గ్రూపుల ద్వారా పోరాటం చేసుకుంటూ ఉంటాయి. హిజ్బుల్లా అనేది లెబనాన్ కి చెందిన ఒక ప్రాక్సీ గ్రూప్. ఇది ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా లెబనాన్ లో పోరాడుతూ ఉంటుంది. అలాగే శక్తివంతమైన ఇంకో గ్రూపు షియా మలేషియా. ఇంకో మరొక గ్రూప్ ని చూసినట్లయితే గాజాకు చెందిన హమాస్ గ్రూపు, పాలస్తీనియన్ గ్రూప్. ఇది దీనికి కూడా ఇరాన్ ను మద్దతిస్తూ ఉంటుంది. ఇరాన్ మద్దతుతో పనిచేస్తూ ఇజ్రాయెల్ పై మిసైల్ దాడులకు కేంద్రంగా మారుతుంది. ఇజ్రాయెల్ స్ట్రాటజీలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇజ్రాయెల్ చాలా సార్లు సిరియా, ఇరాక్ మరియు ఇరాన్లోని ఆయుధ కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ ఉంటుంది. ఉగ్రవాద గ్రూపులకు ఎలాంటి మద్దతు లభించకుండా అడ్డుకోవడానికి చాలా వేగంగా, చురుగ్గా ఆపరేషన్లు నిర్వహిస్తుంది. ఇటీవల గత కొంతకాలం, కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వాటిలో కొన్ని ముఖ్య సంఘటనలు కనుక గమనించినట్లయితే 2020లో ఇరానియన్ శాస్త్రవేత్త అయిన మెహసెన్ ఫక్రీజాదే హత్య చేయబడ్డారు. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్ అనే అనుమానం దీని వెనుక ఉంది. అలాగే 2021లో నాటాన్స్ న్యూక్లియర్
ప్లాంట్పై సైబర్ దాడి జరిగింది. ఇజ్రాయెల్పై ఆరోపణలు చేస్తూ ఈ సైబర్ దాడి జరగడానికి గల ముఖ్యమైన కారణాలు ఇజ్రాయెలే చేసిందనేసి ఇరాన్ ఆరోపించింది. అలాగే 2023-24 సంవత్సరంలో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినట్లు అనుమానాలున్నాయి. హమాస్కు ఇరాన్ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది, వాళ్ళను ప్రోత్సహించింది అని చెప్పి ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేసింది. అలాగే 2024 సంవత్సరం ఏప్రిల్లో ఇజ్రాయెల్లోని లక్ష్యాలపై డైరెక్ట్ మిస్సైళ్లు, డ్రోన్ దాడులు జరిపిన ఇరాన్ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఇలాగ ప్రత్యక్షంగా డ్రోన్లతోటి, మిసైల్స్ తోటి ఆ దేశంపై విరుచుకుపడింది. అయితే దీంట్లో అమెరికా పాత్ర ఏ విధంగా ఉందని చూసినట్లయితే అమెరికా ఇజ్రాయెల్కి మంచి మిత్రుడు. ఇరాన్పై ఆంక్షలు విధిస్తుంది అమెరికా. న్యూక్లియర్ ఒప్పందం చేసుకోమని చెప్పి అమెరికా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. దీనికి కారణం న్యూక్లియర్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, ఇజ్రాయెల్కు మిలిటరీ ఫైనాన్షియల్ మద్దతు ఇవ్వటం వంటివి ఇరాన్కి నచ్చట్లేదు. ఈ రెండు దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణాన్ని, ఆ ఇరాన్ దేశ వైఖరిని మిగతా అరబ్ కంట్రీస్ కానీ, ముస్లిం కంట్రీస్ కానీ ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాయంటే సౌదీ అరేబియా కానీ, యుఏఈ వంటి దేశాలు కూడా ఇరాన్ తన వ్యక్తిగత విస్తరణను వ్యతిరేకిస్తున్నాయి. అబ్రహాం అకార్డ్స్ ద్వారా గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు మెరుగుపరుస్తూ ఉండటం ఇరాన్ మరింత ఒంటరిదైనట్టుగానే కనపడుతుంది. అయితే ఇజ్రాయిల్ ఇరాన్ వివాదం అనేది ఒక సర్వసాధారణ మతపరమైన, భౌగోళిక, రాజకీయ, రక్షణ ఆలోచనల మేళవింపుగా చెప్తూ ఉంటారు. ఇది మిడిల్ ఈస్ట్ రాజకీయ స్థిరతకు అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పొచ్చు. పరిష్కార మార్గాలు కష్టమైనవే, కానీ కూటములు, ఆర్థిక ఒత్తిళ్లు, ఇంకా అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా దీన్ని తగ్గించగలగాలి. ఇప్పటికే రష్యా, పుతిన్, ట్రంప్ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుని ఈ కాన్ఫ్లిక్ట్ ని ఎలా తగ్గించాలి అన్న దీని మీద చర్చించినట్లుగా సమాచారం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.